హలో ఆల్, ఇవాళ మీకు ఎగ్ అండ్ ఫ్రాన్స్ కర్రీ చూపించబోతున్నాను. సేమ్ ఇదే కొలతలతో చేయండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసేసేయండి. దీనికోసం అయితే ముందుగా మనం ఒక 1/2 కిలో ఫ్రాన్స్ తీసుకొని ఇలా నీట్గా కడిగి ఉంచుకోవాలి. నీట్గా కడిగి మొత్తం ఆ పై పొట్టంతా తీసేసి రెడీగా ఉంచుకున్న దాంట్లో మనం 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా మొత్తం అంతా పట్టించేసి ఒక 1/2 అవర్ పక్కకు ఉంచేసేయాలి. 1/2 అవర్ తర్వాత ప్యాన్ పెట్టి అందులో మనం తగినంత ఆయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. సో ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇక్కడ టమాటో ప్యూరీ వేసుకుంటాం. ఒక 2 నుంచి 3 టమాటోలు ప్యూరీ లాగా చేసేసుకొని టమాటో ప్యూరీ వేసుకొని అందులోనే ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1/2 స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ కారము, ఉప్పు అన్నీ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ మూత ఉంచి మసాలా అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ పక్కలకు స్ప్రెడ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి మూత ఉంచి మనం ఒక 10 మినిట్స్ వీటిని ఉడకనివ్వాలన్నమాట. వాటర్ ఏం యాడ్ చేయకండి, ఫ్రాన్స్లో ఉన్న వాటరే వచ్చి ఇలా గ్రేవీలాగా అవుతుంది మన కర్రీ. ఇప్పుడు మనం ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం. అదేంటంటే కొబ్బరి పాలు ఎంత గ్రేవీ కావాలనుకుంటామో అన్ని కొబ్బరి పాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఎగ్స్ కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు, బట్ ఎగ్స్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మూత ఉంచేసి ఇది మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మనం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఇంకా యాక్చువల్లీ కర్రీ అయిపోయింది. లాస్ట్లో మనం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ నుంచి 3 to 5 మినిట్స్ మళ్ళీ ఉడకనిస్తే చాలు. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ మీకు రెడీ అయిపోతుంది. ఇది మీకు చపాతీ అండ్ రోటీస్లోకి, అన్నంలోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇలానే చేయండి. లైఫ్లో ఎటువంటి టేస్టీ కర్రీ మళ్ళీ తిని ఉండరు. మేమైతే వాళ్ళ వేడి అన్నంలో ఫ్రాన్స్ కర్రీ వేసుకొని తినేస్తున్నాం. చాలా బాగుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఫ్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.